ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము: నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. 103వ కీర్తన 1-2 చరణములు. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడైన యెహోవాయే మనతో మాట్లాడుతున్నారు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరచిపోకూడదు అని. ఇక్కడ దావీదే అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా అని తన ప్రాణముతో చెప్తున్నాడు. ఆయనది పరిశుద్ధమైన నామం, ఆయనను సన్నుతించుము అని. ప్రాణమా, ప్రస్తుతం మనం ఇబ్బంది నుండి వెళ్తున్నాం. శరీరమా, ఆత్మ కన్నీరు గుండా, దుఃఖం గుండా వెళ్తున్నాం. ప్రస్తుత పరిస్థితిని చూసి దేవుని మీద కోపపడకు, ఆయాసపడకు, నోటికి వచ్చినట్లు పలుకకు. ఇది వరకు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు చేసిన ఉపకారమును జ్ఞాపకం తెచ్చుకో. మన జీవితం ఎలాంటిదో, ఏ పరిస్థితుల్లో ఉండేదో మరచిపోయారా? దావీదైతే గొర్రెల కాపరి అయిన నన్ను సింహాసనం మీదకి, గొర్రెల మధ్యలో పశువులు, అడవుల మధ్యలో ఉన్న నన్ను ఈ ప్రజల మీద అధికారిగా నిలబెట్టాడే, ఎలా మరచిపోగలను ఆయన చేసిన ఉపకారములను అని. సౌలు ఎన్నోసార్లు చంపాలని చూశాడు దావీదును. ఆఖరికి కుమారుడే చంపాలని చూశాడు. స్నేహితులు, బంధువులే వ్యతిరేకులై మాటలాడినను అక్కడ దేవుడే నన్ను కాపాడాడు అని నజరేయుడైన యేసు నామములో దావీదు జీవితంలో ఎలాగైతే ప్రతి విషయములో దేవుడే అతనికి తోడుగా ఉన్నాడు, ఈరోజు నీకు ఆయనే తోడుగా ఉంటాడు. మన పాపాలను, దోషాలనే జ్ఞాపకం చేసుకొని 1000 మంది ముందు గనుక వీడియో తీసి పెడితే నీ బ్రతుకులను, నా బ్రతుకులను బట్టి తల ఎత్తుకొనగలమా? ఆయన మన పాపములను బట్టి ప్రతిఫలం ఇవ్వలేదు. ఆయన మన మీద కనికరపడి జాలి చూపిస్తున్నా ఆయన చేసిన ఉపకారాలన్నిటినీ మర్చిపోతున్నారే. దేవునిని ఎరగని వారం కాదు కదా. ఎక్కడ పడిపోతున్నావో, ఎవరి మాటలు వింటున్నావో, ఏమి ఆలోచిస్తున్నావో, నీ హృదయంలో ఏమి ఉందో సమస్తము నా తండ్రి ఎరుగును. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఏ స్థలంలో పడి ఉన్నావో నా తండ్రి అక్కడికి రావడానికి రెడీగా ఉన్నాడు, నీ మార్గాన్ని మలుపు త్రిప్పడానికి. ఈరోజు అదే దేవుడు నీ కోసం, నా కోసం వచ్చి తండ్రి జాలిపడినట్లుగా జాలిపడి మన మార్గాన్ని తిప్పి ఆయన పరిశుద్ధ మార్గం గుండా త్రిప్పుచుండగా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ప్రస్తుతం నీవు అనుభవిస్తున్నది దీవెనైనా, ఆశీర్వాదమైనా అది నీ వలన కాదు, ఆయన ఇచ్చిన ఉచితమైన కృప వలనే పొందుకుంటున్నామని మర్చిపోకు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.